హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం ఒక కథ. మరి కథలోకి వెళ్తే, మహి ఆ పేరు వినగానే ఆ ఊరంతా ఒక్కసారిగా మెరుపు మెరిసినట్టు అనిపించేది. పచ్చని పొలాలు, ప్రశాంతమైన వాతావరణం ఉండే ఆ పల్లెటూరులో మహి ఒక సజీవమైన కవితలా ఉండేది. 22 ఏళ్ల అమ్మాయికి నవ్వంటే ప్రాణం. బతకడం అంటే ఒక పండగ. ఉదయాన్నే వీచే చల్లని గాలి ఎంత స్వచ్ఛంగా ఉంటుందో మహి మనస్సు కూడా అంతే స్వచ్ఛమైంది. కల్మషం లేని ఆమె నవ్వు చూస్తే కోపంతో ఉన్నవాళ్ళు కూడా తమ బాధను మర్చిపోయి చిరునవ్వు చిందించాల్సిందే. ఆ మడుగుల సవ్వడి వింటే చాలు ఇంటికేదో పండక్కల వచ్చినట్టు ఆమె తల్లిదండ్రులు మురిసిపోయేవారు. చిన్న చిన్న విషయాలకి ఎంతో ఆనందపడిపోయే తత్వం ఆమెది. వర్షం పడితే మట్టి వాసన ఆస్వాదించటం, రాత్రివేళ చుక్కల్ని చూస్తూ ఊహల్లో తేలిపోవటం మహికి ఎంతో ఇష్టం. కాలేజ్కి వెళ్ళేటప్పుడు బస్సు కిటికీ పక్కన కూర్చుని వెనక్కి పరిగెడుతున్న చెట్లను చూస్తూ తనలో తాను నవ్వుకునేది. ఎవరితోనైనా ఇట్టే కలిసిపోయే ఆ అమ్మాయి జీవితంలో ప్రేమ అనే పదానికి అర్థం అప్పటికైతే కేవలం సినిమాల్లో నవ్వుల్లో చదువుకున్నదే. తన జీవితంలో కూడా అలాంటి ఒక అద్భుతమైన క్షణం వస్తుందని ఆమె ఎప్పుడూ ఊహించలేదు. అది ఆమె డిగ్రీ చివరి సంవత్సరం. కాలేజ్ జీవితం ఎప్పట్లాగే స్నేహితుల అల్లరి, అసైన్మెంట్లు, పరీక్షల హడావిడితో సాగిపోతుంది. కానీ ఆ రోజు సాయంత్రం ఆకాశంలో ఎందుకో వింతైన నీలిరంగును పులుముకుంది. వాతావరణంలో ఏదో తెలియని ప్రశాంతత, గాల్లో సన్నని చల్లదనం ఉంది. కాలేజ్ గ్రౌండ్లో విద్యార్థులంతా ఇళ్లకు వెళ్ళే హడావిల్లో ఉన్నారు. మహి మాత్రం లైబ్రరీ నుంచి ఒక పుస్తకం తీసుకుందామని అటువైపుగా నడిచింది. లైబ్రరీ మెట్లు ఎక్కుతున్న మహి అడుగులు ఒక్కసారిగా ఆగిపోయాయి. ఆమె కళ్ళు ఒక దృశ్యం దగ్గర స్థిరంగా నిలిచిపోయాయి. లైబ్రరీ మెట్ల మీద ఆదిత్య నిలబడి ఉన్నాడు. చేతిలో ఒక పుస్తకం ఉంది. అతని చూపుల పుస్తకంలోని అక్షరాల మీద మగ్నమై ఉన్నాయి. అప్పుడే వీచిన ఓ చిరుగాలికి అతను చదువుతున్న పుస్తకం పేజీలు రెపరెపలాడుతూ తిరుగుతున్నాయి. ఆ గాలికే అతను నుదుటి మీద పడిన ముంగుర్లు సున్నితంగా కదులుతున్నాయి. ఆదిత్యను ఆ కాలేజీలో చాలాసార్లు చూసి ఉండొచ్చు. కానీ ఆ క్షణంలో, ఆ సాయంత్రం వెలుతురులో, ఆ నీలిరంగు ఆకాశం నేపథ్యంలో అతన్ని చూసినప్పుడు మహికి ప్రపంచం ఆగిపోయినట్టు అనిపించింది. చుట్టూ ఉన్న శబ్దాలు ఏవి ఆమెకు వినిపించడం లేదు. కేవలం గాలికి ఆ పుస్తకం పేజీలు తిరుగుతున్న శబ్దం, తన గుండె వేగంగా కొట్టుకున్న చప్పుడు మాత్రమే ఆమెకు వినిపిస్తున్నాయి. ఆ క్షణం మహి హృదయంలో ఏదో కదిలింది. మెత్తగా, నిశ్శబ్దంగా. ఒక సన్నని వణుకు ఆమె దేహాన్ని తాకింది. అది భయం కాదు, ఒక తెలియని అనుభూతి. మొదటిసారి ఒక అబ్బాయిని చూసి తన మనసు ఇలా ఎందుకు స్పందిస్తుందో ఆమెకు అర్థం కాలేదు. అతన్ని అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది. అతను తల పైకెత్తి చూస్తాడేమో అన్న భయంతో వెంటనే కళ్ళు తిప్పుకొని తలదించుకొని వేగంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కానీ ఆ మనసు మాత్రం అక్కడే, ఆ లైబ్రరీ మెట్ల మీద అయిపోయింది. ఆ రోజు తర్వాత మహి జీవితం మునుపట్లా లేదు. వారాలు గడిచాయి. ఆమె కళ్ళు ఎప్పుడు ఆదిత్య కోసం వెతకడం మొదలుపెట్టాయి. కాలేజ్కి రాగానే క్యాంటీన్ దగ్గర, కారిడార్లలో, పార్కింగ్ ఏరియాలో ఎక్కడొక చోట అతన్ని ఒకసారైనా చూడకపోతే ఆ రోజు అసంపూర్ణంగా అనిపించేది. ఆదిత్య చాలా ప్రశాంతమైన వ్యక్తి. పెద్దగా హడావిడి చేయడు. స్నేహితులతో ఉన్నప్పుడు కూడా చాలా మృదువుగా మాట్లాడతాడు. అతని నవ్వులో ఒక విధమైన ఆకర్షణ ఉంది. ఆదిత్య ఎప్పుడైనా స్నేహితులతో మాట్లాడుతూ నవ్వితే చాలు, దూరం నుంచి అతన్ని గమనిస్తున్న మహి మనసు మేఘాల్లో తేలేది. గాల్లో పక్షిలా ఎగిరిపోతున్నట్టు అనిపించేది. అప్పుడప్పుడు క్యాంటీన్ దగ్గర అతను మాట్లాడే మాటలు ఆమె చెవిన పడితే ఆ మాటలు ఆమె చెవుల్లో గంటల తరబడి మారుమోగేవి. అతని గొంతులోని ఆ బేస్, ఆ స్పష్టత ఆమెకు ఒక మ్యూజిక్ లాగా అనిపించేవి. క్లాస్లో లెక్చరర్ పాఠం చెబుతున్నాం. మహి కళ్ళు మాత్రం కిటికీ బయట ఆదిత్య వెళ్తున్నాడేమో అని వెతికేవి. రాత్రి నిద్రపోయే ముందు కళ్ళు మూసుకోగానే లైబ్రరీ మెట్ల మీద నిలబడిన ఆదిత్య రూపమే కనిపించేది. తనలో వస్తున్న ఈ మార్పులను మహి రోజు గమనిస్తూనే ఉంది. ఇది అద్దంలో తన్ని తాను చూసుకున్నప్పుడు సిగ్గుపడేలా చేస్తుంది. తను ఆదిత్య పీకల్లోతో ప్రేమలో పడిపోయిందని ఆమెకు స్పష్టంగా అర్థమైంది.
తనకు ఆదిత్య అంటే ఎంత ఇష్టమో చెప్పాలనిపించింది. మహి ఎప్పుడూ ఆ సాహసం చేయలేదు. తన ప్రేమను వ్యక్తపరిస్తే అతనేమనుకుంటాడో, అసలు తను అతనికి నచ్చుతుందో లేదో అన్న భయం ఆమెను అడ్డుకుంది. స్నేహితురాలకు చెబితే ఎక్కడ ఊరంతా తెలిసిపోతుందో, తన తల్లిదండ్రుల దాకా ఈ విషయం వెళ్తే వాళ్ళెంత బాధపడతారో అన్న ఆలోచన ఆమెను నిశ్శబ్దంగా ఉండేలా చేసింది. తన ప్రేమలో పడిందని తెలిసినప్పటికీ మహి ఆ మాట ఎవరికి చెప్పలేదు. కానీ ఆపుకోలేనంత ప్రేమ మనసులో ఉప్పొంగుతున్నప్పుడు అదేదో ఒక రూపంలో బయటకు రాక తప్పదు. మహి తన భావాలకు అక్షర రూపం ఇవ్వాలని నిర్ణయించుకుంది. కాలేజ్ నుంచి వచ్చేదారిలో ఒక అందమైన పుస్తకాన్ని కొనుక్కుంది. ఆ రోజు నుంచి ఆ డైరీయే ఆమె ప్రాణ స్నేహితురాలైంది. ఆదిత్యను చూసిన ప్రతిసారి తన మనసులో కలిగే అల్లకల్లోలాన్ని, తన కలలో అతను వచ్చిన విధానాన్ని, అతని చిరునవ్వును, అతని నడకను, ప్రతి చిన్న విషయాన్ని ఆ డైరీలో రాసుకోవడం మొదలుపెట్టింది. ఈరోజు అతను నీలరంగు చొక్కా వేసుకున్నాడు. ఆ రంగులో అతను అచ్చం ఆకాశంలా ఉన్నాడు. ఆ ఆకాశంలో నన్ను నేను కోల్పోవాలనిపించింది. ఇలాంటి ఎన్నో కవితలు, పిచ్చిరాతలు ఆ డైరీ పేజీల్లో నిండిపోయాయి. ఆ డైరీని తన ప్రాణం కన్నా మిన్నగా చూసుకునేది. ఎవరికంట పడకుండా తన బట్టల బీరువాలో పట్టుచీరల మధ్యలో భద్రంగా దాచుకునేది. ఆ డైరీలో రాసుకున్నంతసేపు ఆదిత్య తన పక్కనే ఉన్నట్టు, తనతో మాట్లాడుతున్నట్టు ఊహించుకుంటూ మురిసిపోయేది. ఆ రహస్య ప్రపంచంలో మహి, ఆదిత్య ఇద్దరే ఉన్నారు. అక్కడ భయం లేదు, అడ్డు చెప్పే వారెవరూ లేరు. అది ఒక ఆదివారం ఉదయం. ఇంట్లో ఎప్పట్లాగే సెలవు రోజు హడావిడి ఉంది. మహి తన స్నేహితురాలింటికి నోట్స్ తేవడానికి వెళ్ళింది. ఇంట్లో మహి తల్లి పార్వతి ఒంటరిగా ఉంది. రాబోయే పండగ కోసం ఇల్లంతా శుభ్రం చేసే పనిలో పడింది పార్వతి. ఈ పిల్ల ఎప్పుడు తన గదిని సర్దుకోదు, అంత నా మీదే వదులుతుంది అని విసుక్కుంటూ మహి గదిలోకి వచ్చింది. బూజు దులుపుతూ పుస్తకాల ర్యాక్ను శుభ్రం చేసింది. ఆ తర్వాత బీరువా తెరిచి చింద్రవందరంగా ఉన్న బట్టలను మడతపెట్టడం మొదలుపెట్టింది. కింద ఆరులో ఉన్న పట్టుచీరను తీసి పక్కన పెడుతూ ఉండగా చీరల మధ్యలో నుంచి ఒక అందమైన డైరీ కింద పడింది. పార్వతికి ఆ డైరీ చూడగానే ఆశ్చర్యం వేసింది. దీని దగ్గర ఇలాంటి పుస్తకం ఎప్పటినుంచి ఉంది? ఇదెప్పుడు నేను చూడలేదే అనుకుంటూ కింద పన్న ఆ డైరీని చేతిలోకి తీసుకుంది. బహుశా ఏదైనా కాలేజ్ నోట్స్ అయి ఉంటుందనుకొని దాన్ని యథాస్థానంలో పెట్టబోయింది. కానీ పుస్తకం అట్ట మీద ఉన్న అందమైన పూల డిజైన్ ఆమెను ఆకర్షించింది. యాదృచ్ఛికంగా ఆ డైరీ పేజీలను తెరిచింది. మొదటి పేజీలోనే పెద్ద అక్షరాలతో అందమైన దస్తూరుతో రాసి ఉంది, నా ఊపిరిలో కలిసిన ప్రేమ, ఆదిత్య. పార్వతి గుండె ఒకసారిగా జారిపోయినంత పనైంది. చేతులు వణకటం మొదలయ్యాయి. కంగారుగా తర్వాతి పేజీలు తిప్పింది. ప్రతి పేజీలో ఆదిత్య మీద మహికున్న పిచ్చి ప్రేమ వర్ణనలు, తన మనసులోని తపన అన్ని అక్షరాల రూపంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. తన కళ్ళ ముందు ఎదిగిన చిన్నారి కూతురు, ఏమీ తెలియని అమాయకురాలు అనుకున్న తన కూతురు మనసులో ఇంత పెద్ద సుడిగుండం ఉందా? ఈ ఆదిత్య ఎవరు? డైరీ చదువుతున్న కొద్ది పార్వతి ముఖంలో కోపం, భయం, ఆందోళన కలగలిసిపోయాయి. ఆ డైరీలోని ఆఖరి పేజ్ చదువుతున్న సమయంలో గది గుమ్మం దగ్గర అడుగుల చప్పుడు వినిపించింది. అమ్మా, నోట్స్ దొరికేసింది అంటూ నవ్వుతూ ఇంట్లోకి అడుగుపెట్టింది మహి. తలుపు దగ్గర నిలబడి ఉన్న మహి తన తల్లి చేతిలో ఉన్న ఆ డైరీని చూసి శిలా ప్రతిమల నిశ్చేష్టురాలే ఉండిపోయింది. ఆమె గుండె చప్పుడు ఒకసారిగా ఆగిపోయినట్టు అనిపించింది. తన ప్రాణంగా దాచుకున్న రహస్యం ఇప్పుడు బద్దలైంది. గదిలో భయంకరమైన నిశ్శబ్దం అలుముకుంది. గదిలో అలుముకున్న నిశ్శబ్దం ఒక భయంకరమైన తుఫానుకు ముందు వచ్చే ప్రశాంతత లాంటిది. గుమ్మం దగ్గర నిలబడిన మహికి తన కళ్ళంతా అని నమ్మలేకపోతుంది. తన ప్రాణానికి ప్రాణంగా, తన ఊపిరిలో ఊపిరిగా దాచుకున్న తన హృదయ రహస్యం ఇప్పుడు తన తల్లి చేతుల్లో ఒక నేరస్తుడి సాక్ష్యంలా పట్టుబడిపోయింది. అమ్మ చేతుల్లో ఉన్న డైరీని చూడగానే మహి కాళ్ళ కింద భూమి కంపిస్తున్నట్టు అనిపించింది. పార్వతి కళ్ళు ఎర్రబడ్డాయి. ఆ కళ్ళల్లో ఒకేసారి ఎన్నో భావాలు. తన కూతురు ఏ తప్పు చేయలేదన్న నమ్మకం, వమ్మ అయినందుకు దిగులు,
తన మాట కాదని ఇంకొకరి గురించి కలలు కంటున్నందుకు కోపం. ఈ విషయం నలుగురికి తెలిస్తే పరువు ఏమవుతుందో అన్న భయం. పార్వతి ఆ డైరీ పేజీలను గట్టిగా తిరగేస్తుంది. ఒక్కో పేజీ తిరగేసే కొద్దీ ఆ ముఖంలో రంగులు మారుతున్నాయి. అక్కడ రాసి ఉన్న ప్రతి అక్షరం ఆమె గుండెల్లో బాకులా దిగుతుంది. ఆదిత్య నవ్వితే నా ప్రపంచం వెలిగిపోతుంది. అతని అడుగుజాడల్లో నా భవిష్యత్తును వెతుక్కుంటున్నాను. ఇలాంటి మాటలు చదువుతూ ఉంటే పార్వతికి ఊపిరాడినంత పనైంది. డైరీని బలంగా కిందకు విసిరికొట్టింది. ఆ శబ్దానికి మహి ఉలిక్కిపడింది. ఎవడు వాడు? పార్వతి గొంతులోంచి వచ్చిన ఆ ప్రశ్న గది గోడలను తాకి ప్రధ్వనించింది. ఆ గొంతులో అంత కసి, అంత ఆక్రోశం మహి ఎప్పుడు చూడలేదు. మహి నోట మాట రాలేదు. పెదాలు వణుకుతూ ఉన్నాయి కానీ శబ్దం బయటకు రావటం లేదు. కళ్ళల్లోంచి కన్నీళ్లు ధారగా కారుతున్నాయి. అమ్మా అది అనేదో చెప్పబోయింది కానీ గొంతు పెగల్లేదు. తను ప్రేమించిన విషయం నిజమే అయినా ఆ ప్రేమ ఇంకా ఒక కల లాంటిదేనని, ఆదిత్యతో తను కనీసం ఒక మాట కూడా మాట్లాడలేదని ఎలా చెప్పాలో ఆమెకు అర్థం కాలేదు. చెప్పవే, ఎవడు వాడు? కాలేజ్కి వెళ్ళి చదువుకోమంటే అక్కడ ఈ వేషాలు వేస్తున్నావా? మా కళ్ళు గప్పి ఇంత పెద్ద నాటకం ఆడుతున్నావా? పార్వతి మాటలు కొరడాల్లా జులిపిస్తున్నాయి. మహి ఏడుస్తూ అక్కడే నిలబడిపోయింది. పార్వతికి మరింత ఆగ్రహం కట్టలు తెంచుకుంది. గబగబా మహి చేయి పట్టుకుని ఈడ్చుకుంటూ హాల్లోకి తీసుకువచ్చింది. అప్పుడే బయట నుంచి వచ్చిన మహి తండ్రి విశ్వనాథం ఇంట్లో వాతావరణం చూసి ఆగిపోయాడు. ఏంటి పార్వతి, ఏమైంది? ఆ పిల్లను అలా లాగుతున్నావు? ఎందుకు ఏడుస్తుంది అన్నడిగాడు కంగారుగా. ఏం అడక్కండి, మీ గారాబం వల్లే ఈరోజు ఈ కర్మ పట్టింది. ఇదిగో ఈ చదవని మీకే తెలుస్తుంది అంటూ కింద పడి ఉన్న ఆ డైరీని తెచ్చి ఆయన చేతిలో పెట్టింది పార్వతి. విశ్వనాథం ఏమీ అర్థం కాక ఆ డైరీని తెరిచాడు. మొదటి పేజీలోనే ఆదిత్య అన్న పేరు, ఆ తర్వాత ఉన్న కవితలు, వర్ణనలు చదివేసరికి ఆయన ముఖం కఠినంగా మారింది. ఆయన కళ్ళల్లో నెత్తురు చిమ్మింది. ఇంటి పరువు మర్యాదల మీద ఆయనకున్న నమ్మకం ఒక్కసారిగా కూలిపోయినట్టు అనిపించింది. ఏంటిది మహి? ఆయన వాచ్ చాలా నెమ్మదిగా ఉంది కానీ అందులో ఉన్న భయంకరమైన నిశ్శబ్దం మహిని భయపెట్టింది. నాన్న అది. ఆపవే, ఒక్కసారిగా అరిచాడు విశ్వనాథం. ఎవడి ఆదిత్య? వాడి గురించి మొత్తం ఇప్పుడే నాకు తెలియాలి, చెప్పు. మహి భయంతో గజగజ వణుకుతూనే, కాలేజ్లో నా సీనియర్ నాన్న ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ అని అతి కష్టం మీద చెప్పింది. ఇంజనీరింగ్ ఫైనల్ ఇయరా? ఏ ఊరు వాడిది? ఏ కులం? విశ్వనాథం ప్రశ్నలు సూటిగా పదునుగా ఉన్నాయి. నాకు తెలియదు నాన్న, నేనెప్పుడు తనతో మాట్లాడలేదు. తను నా కేవలం ఇష్టం అంతే, ఏడుస్తూనే చెప్పింది మహి. విశ్వనాథం కోపంతో ఊగిపోయాడు. చూసావా పార్వతి, కనీసం వాడి ఊరు కులం కూడా తెలియదట, కానీ ఇష్టం పెంచుకుందట. బుద్ధి ఉందా నీకు అంటూ మహి వైపు కోపంగా చూశాడు. ఆయన కోపం కేవలం ఆమె ప్రేమలో పన్నందుకు కాదు, తమ స్థాయికి తగ్గ సంబంధం కాదేమోనన్న భయం. ఆయన తన పలుకుబడి ఉపయోగించి ఆ రోజే ఆదిత్య గురించి ఆరా తీశాడు. సాయంత్రానికి ఆయనకు అసలు నిజాలు తెలిసాయి. ఆదిత్య ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడు. చదువులో చురుకైన వాడే కానీ వారి కులం వేరు. రాత్రి భోజనాల దగ్గర ఇంట్లో మళ్ళీ భయంకరమైన వాతావరణం. వాడెవడో ఇంజనీరింగ్ చదివే అబ్బాయట. వాడి కుటుంబం ఏంటో, వాళ్ళ నేపథ్యం ఏంటో తెలిసింది. మన కులం కాదు, మన స్థాయి అంతకన్నా కాదు అని తేల్చేపేశారు విశ్వనాథం. నాన్న, నా మాట వినండి. నేను ఎలాంటి తప్పు చేయలేదు. కేవలం ఆ డైరీలో నా మనసులో ఉన్నది రాసుకున్నాను. మనసులో ఉన్నది రాసుకోవడానికే ఇంత తెగిస్తే రేపు వారితో లేచిపోవడానికి ఇంకెంత సమయం పడుతుంది? నీ వయసుకి తగ్గ ఆలోచనలు కావాలి. ఆ డైరీని తగలబెట్టి ఆ పేరుని నీ మనసులో నుంచి తీసేయి, లేకపోతే నా చేతుల్లో చేస్తావు. విశ్వనాథం మాటలు కత్తి కన్నా పదునుగా కోసాయి. మహి తన గదిలోకి పరిగెత్తి తలుపు వేసుకుంది. కిటికీ పక్కన కూర్చుని అదుపుకోలేనంతగా ఏడ్చింది. ఆమె గుండె ముక్కలైంది. ఒకవైపు తన ప్రాణంగా ప్రేమించిన ఆదిత్య, అతనికి కనీసం తన ప్రేమ గురించి తెలియదు. తను అతన్ని ఎంతగా ఆరాధిస్తుందో
తన కోసమిన్ని రాత్రులు నిద్ర లేకుండా గడిపిందో ఆదిత్యకు ఊహకులేదు. అతని దృష్టిలో తను కేవలం కాలేజీలో ఒక జూనియర్ స్టూడెంట్ మాత్రమే కావచ్చు. మరోవైపు తన సొంత ఇల్లు, తన ప్రతి చిరునవ్వుకు మురిసిపోయే తల్లిదండ్రులు ఇప్పుడు తన ప్రేమకు కనీస విలువ ఇవ్వటం లేదు. కులం అంతస్తుల గొడవల మధ్య తన స్వచ్ఛమైన ప్రేమకు అర్థం లేకుండా పోయింది. తనకు సపోర్ట్ చేయడానికి ఇంట్లో ఎవరు లేరు. తన బాధని వినడానికి ఆదిత్య లేడు. రెండు వైపులా కారు చీకటి అలుముకుంది. ఈ ప్రేమ ఒక ఊహ మాత్రమేనా? దీనికి భవిష్యత్తు లేదా? ఆదిత్య ఇక తనకు దక్కడా? ఈ ప్రశ్నలు ఆ మెదను తొలిచివేస్తున్నాయి. తన జీవితంలో మొదటిసారి అడుగుపెట్టిన వసంతం పూలు పూయకముందే ఇలా తుఫానుకు రాలిపోయిందేమిటి అని ఆ మనసు విలవిల్లాడింది. 2 రోజులు గడిచాయి. ఇంట్లో వాతావరణం స్తంభుగా ఉంది. మహి కాలేజ్కి వెళ్ళడం మానేసింది. గదిలోంచి బయటకు రావటం లేదు. సరిగ్గా అన్నం తినడం లేదు. పార్వతి కళ్ళు కూడా కూతుర్ని చూసి చెమర్చాయి. కాని భర్త మాటను ఎదిరించే ధైర్యం ఆమెకు లేదు. 3వ రోజు ఉదయం విశ్వనాథం హాల్లో కూర్చుని పేపర్ చదువుతున్నాడు. మహి నీరసంగా నీళ్ల కోసం బయటకు వచ్చింది. ఆమెను చూడగానే విశ్వనాథం పేపర్ను పక్కన పెట్టి గంభీరంగా మాట్లాడాడు. మహి, ఇట్రా అని అన్నాడు. మహి భయపడుతూనే తండ్రి ముందు నిలబడింది. నువ్వు చేసిన పనికి నాకు నీ మీద నమ్మకం పోయింది. ఆడపిల్ల ఇంట్లో ఉంటే ఎప్పుడేం జరుగుతుందో అని భయంగా బతకలేను. అందుకే నీకు ఒక సంబంధం చూశాను. మహి గుండె ఆగినంత పనైంది. నాన్న అని ఏదో చెప్పబోయింది. కాని ఆయన ఆమె మాటను కత్తిరించేస్తూ 4 రోజుల్లో పెళ్లి చూపులు పెట్టాం. అబ్బాయి చాలా మంచివాడు. మన కులమే, మనకు తగ్గ స్థాయి. అతను రాగానే మర్యాదగా తయారై బయటకు రా. మళ్ళీ ఆ అయితే పేరు ఎత్తావంటే ఊరుకోను. ఇది నా ఆఖరి నిర్ణయం అని కరాఖండిగా చెప్పేశాడు. ఆ మాట విన్న మహి కళ్ళ ముందు ప్రపంచం గిర్రున తిరిగినట్టు అనిపించింది. ఊపిరాడడం కష్టంగా మారింది. కాళ్ళలో బలం పూర్తిగా నశించిపోయింది. కళ్ళల్లోంచి నీళ్లు ఉబికి వస్తూ ఉండగా నిస్సహాయంగా ప్రాణం లేని శరీరంగా అక్కడే నేల మీద కుప్పగూలి కూర్చుండిపోయింది. ఆ 4 రోజులు మహి పాల్ట 4 యుగాలుగా గడిచాయి. కళ్ళ ముందు తన భవిష్యత్తు ఒక చీకటి గదిలోకి నెట్టబడుతున్నా ఏమీ చేయలేని నిస్సహాయత. ఇంట్లో వాతావరణం పూర్తిగా మారిపోయింది. అప్పటి వరకు ఉన్న స్తబ్దత పోయి పెళ్లి చూపుల హడావిడి మొదలైంది. బంధువుల రాక, ఇల్లు అలకటం, ముగ్గులు వేయటం, పిండి వంటల వాసనలు ఇవన్నీ చూస్తుంటే మహికి ఊపిరి ఆడుతున్నట్లు లేదు. పెళ్లి చూపుల రోజు ఉదయం పార్వతి తన చేతులతో స్వయంగా మహిని ముస్తాబు చేసింది. ముదురు ఆకుపచ్చ రంగు పట్టుచీర, మెల్లో అచ్చమైన బంగారు హారం, నుదుర్న అందమైన బొట్టు. అద్దంలో చూసుకుంటే ఎవరైనా దిష్టి తీయాల్సిందే. కానీ ఆ అద్దంలో మహికి తన ప్రతిబింబం కాకుండా రెక్కలు తెగిపోయిన ఒక పక్షి కనిపించింది. నవ్వులంటే ప్రాణం ఇచ్చే ఆ పెదాలు ఇప్పుడు బిగుసుకుపోయాయి. కళ్ళల్లో వెలుగు స్థానంలో లోతైన శూన్యం ఆవరించింది. తను కేవలం తన తండ్రి పరువును నిలబెట్టే ఒక అలంకరణ వస్తువుగా మారిపోయినట్టు ఆమె కనిపించింది. తలుపు దగ్గర కారు లాగిన శబ్దం. బయట హాల్లో సందడి మొదలైంది. అబ్బాయి తరపు వాళ్ళు వచ్చారు. ఆ అబ్బాయి పేరు విక్రమ్. ఉన్నత కుటుంబానికి చెందినవాడు. చదువులో ఎప్పుడు ముందు ఉండే విక్రమ్ ఇప్పుడు ఒక పెద్ద మల్టీనేషనల్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా మంచి హోదాలో ఉన్నాడు. చూడ్డానికి చాలా హుందాగా ఉన్నాడు. అతని నడకలో, మాటలో ఒక విధమైన స్థిరత్వం, మర్యాద ఉట్టిపడుతున్నాయి. ఆస్తిపాస్తులు, హోదా, కులం అని విశ్వనాథం గీసుకున్న గీతలకు ఆయన కులమానాలకు 100% సరిపోయాయి. లోపల కూర్చున్న మహికి బయట జరుగుతున్న సంభాషణలు సన్నగా వినిపిస్తున్నాయి. విక్రమ్ వాయిసు చాలా మృదువుగా, స్పష్టంగా ఉంది. పెద్దలతో అతను మాట్లాడుతున్న తీరు చూసి బంధువులంతా గుసగుసలాడుకున్నారు. ఆ అబ్బాయి బంగారం లాంటివాడు, మన మహి అదృష్టవంతురాలు అని. కానీ మహి మనస్సు మాత్రం ఈ ప్రపంచంలో లేదు. మహి, రామ్మ, కాఫీ తీసుకెళ్ళు. పార్వతి గొంతు వినపడగానే మహి ఉలిక్కిపడింది. యాంత్రికంగా చేతిలోకి కాఫీ ట్రే తీసుకొని అడుగులు భారంగా వేస్తూ హాల్లోకి వచ్చింది. అందరి చూపులు ఆమె మీదే ఉన్నాయి.
తలదించుకొని నడుచుకుంటూ వెళ్ళి టేబుల్ మీద కాఫీ కప్ పెట్టింది. కూర్చో అమ్మా అని విక్రమ్ తండ్రి అనగానే ఒక సోఫాలో ముడుచుకుపోయినట్టుగా కూర్చుంది మహి. ఒక్కసారిగా తలపైకెత్తి అబ్బాయిని చూడమ్మా, ఎవరో బంధువన్నారు. మహి నెమ్మదిగా తలపైకెత్తి విక్రమ్ వైపు చూసింది. విక్రమ్ ఆమెను చూసి చాలా ఆప్యాయంగా, మృదువుగా చిరునవ్వు నవ్వాడు. అతను నిజంగానే చాలా అందంగా ఉన్నాడు. అతని కళ్ళల్లో నిజాయితీ ఉంది. ఎలాంటి అమ్మాయి అయినా మొదటి చూపులోనే ఇష్టపడే వ్యక్తిత్వం అతనిది. కానీ మహి కళ్ళు అతన్ని చూస్తున్నాం, ఆ మనసు మాత్రం అతన్ని గ్రహించడం లేదు. ఆమె కళ్ళ ముందు విక్రమ్ ఉన్నాడు, కానీ మనసులో మాత్రం ఆ కాలేజీ లైబ్రరీ మెట్లు, నీలంగా మారిన ఆకాశం, వీస్తున్న చిరుగాలి, చేతుల పుస్తకంతో నిలబడిన ఆదిత్య, గాలికి రెపరెపలాడుతున్న పుస్తకం పేజీలు, ఆదిత్య నుదుటి మీద పడుతున్న ముంగుర్లు, అవే ఆమె కళ్ళ ముందు తిరుగుతున్నాయి. విక్రమ్ ఎంత మంచివాడినా, ఎంత అందగాడినా మహి హృదయం అప్పటికే ఆదిత్యకు సొంతమైపోయింది. ఆ స్థానంలో ఇప్పుడు విక్రమ్ ఊహించుకోవటం ఆమెకు అసాధ్యంగా తోచింది. పెద్దలు వాళ్ళిద్దరికీ మాట్లాడుకోవడానికి కొంత సమయం ఇచ్చారు. విక్రమ్ చాలా మర్యాదగా మాట్లాడాడు. హలో మహి, నా గురించి మీకు అంతా తెలిసే ఉంటుంది. మీకేమైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు అని అన్నాడు. మహికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. నాకు ఒకరిష్టం, నన్ను వదిలేయండి అని గట్టిగా అరవాలనిపించింది. కానీ హాల్లో కూర్చున్న తన తండ్రి ఆవేశం, ఆయన చేసిన హెచ్చరిక ఆమె గొంతు నొక్కేశాయి. ఆమె మౌనంగా ఉండిపోయింది. ఆమె సిగ్గుపడుతుందని విక్రమ్ అనుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత అందరూ మళ్ళీ ఒక చోట చేరారు. విక్రమ్ తరపు వాళ్ళు మాకు అమ్మాయి నచ్చింది అని సంతోషంగా చెప్పారు. ఇప్పుడు అందరి చూపులు మహి మీద పడ్డాయి. పార్వతి నెమ్మదిగా మహి దగ్గరకు వచ్చి ఆమె భుజం మీద చేయి వేసి చెవి దగ్గరగా అడిగింది, నచ్చాడా? ఆ ప్రశ్న మహి గుండెల్లో బాంబులా పేలింది. అదొక చిన్న పదం, కానీ ఆ క్షణంలో ఆ పదానికి సమాధానం చెప్పటం అంటే తన్ను తాను చంపుకోవడమే. తండ్రి వైపు చూసింది. ఆయన కళ్ళు ఒప్పుకోకపోతే చంపేస్తాను అన్నట్టుగా తీక్షణంగా చూస్తున్నాయి. తల్లి కళ్ళల్లో దయచేసి పరువు తీయకు అన్న వేడుకోలు. తన చుట్టూ ఉన్నది ఒక ఇనుప కంచె అని, ఇక్కడి నుంచి తప్పించుకునే మార్గం లేదని మహికి అర్థమైంది. తన ప్రేమకు, తన ఆదిత్యకు శాశ్వతంగా వీడుకలు పలకవలసిన సమయం వచ్చేసింది. గుండెల్లో తన్నుకొస్తున్న దుఃఖాన్ని బలవంతంగా అణుచుకుంటూ ఎండిపోయిన పెదాలను అతి కష్టం మీద విడదీసి అవును అని అంది. ఆ ఒక్క అక్షరం ఆమె నోటి నుండి పూలలా కాదు, పదునైన రాళ్ళలా రాలింది. ఆ పదం చెబుతున్నప్పుడు ఆమె ప్రాణం సగం పోయింది. ఆ మాట వినగానే విశ్వనాథ్ ముఖం వెలిగిపోయింది. ఆయన గట్టిగా, గర్వంగా, సంతోషంగా నవ్వాడు. చూసారా, నా కూతురు నా మాట జవదాటదు అన్న అహంకారం ఆ నవ్వులో ఉంది. చుట్టూ ఉన్న బంధువులంతా సంతోషంతో చప్పట్లు కొట్టారు. అభినందనలు, దీవెన్లు వెల్లువెత్తాయి. పట్టుచీరలు, స్వీట్లు ఇచ్చిపుచ్చుకున్నారు. అందరూ ఆనందపు సముద్రంలో మునిగి తేలుతూ ఉంటే మహి కళ్ళు మాత్రం తడిగా ఉన్నాయి. ఆమె కప్పేసుకున్న ఆ పట్టుచీర అంచుకు కన్నీళ్లు నిశ్శబ్దంగా రాలుతున్నాయి. ఆ జనసమూహంలో, ఆ చప్పట్ల హోర్లో ఆమె కన్నీటిని ఎవరు చూడలేదు, ఎవరు పట్టించుకోలేదు. ఆ రోజు తర్వాత కాలం పరుగుపెట్టింది. పెద్దలు మాట్లాడుకొని నిశ్చితార్థం చేశారు. 4 రోజుల్లోనే పెళ్లి ముహూర్తం పెట్టారు. పెళ్లి పనులు ఊపందుకున్నాయి. నగలు కొనుగోలు, పట్టుచీరల ఎంపిక, శుభలేఖల పంపిణీ, ఇల్లంతా పెళ్లి సందడితో నిండిపోయింది. బంధువులతో ఇల్లు కిటకిటలాడుతుంది. కానీ మహి మాత్రం ఇవేం పట్టినట్టుగా ప్రాణం లేని యంత్రంలా ప్రవర్తించసాగింది. టైంకి తినడం, వాళ్ళు ఎటు కూర్చోమంటే అటు కూర్చోవడం, ఎవరిని పలకరించమంటే వాళ్ళని పలకరించడం, అంతే. ఆమె లోపల అగ్నిపర్వతం రగులుతున్నా బయటకు మాత్రం మంచుకొండలా ప్రశాంతంగా కనిపిస్తుంది. తన స్నేహితురాళ్ళు వచ్చి అల్లరి చేస్తున్నాం, ఆమె పెదవి మీద నవ్వు లేదు. విక్రమ్ రోజు ఫోన్ చేసి మాట్లాడుతున్నాం, ఆమె వైపు నుంచి కేవలం అవును, లేదు లాంటి చిన్న చిన్న సమాధానాలే వెళ్ళేవి. విక్రమ్ ఆ మౌనాన్ని అమాయకత్వం అనుకున్నాడు తప్ప ఆ మౌనం వెనక ఉన్న మరణించిన మనసును పసిగట్టలేకపోయాడు. ఆదిత్య ఆలోచనలు వచ్చినప్పుడల్లా
ఆమె గుండెల్లో ఏదో బరువెక్కినట్టు అనిపించేది. ఆ డైరీని నాన్న తగలబెట్టేసిన రోజు ఆమె ఎంతలా ఏడ్చిందో ఆమెకే తెలుసు. తన ప్రేమ కథ ఆ కాగితాలతో పాటే బూడిదైపోయిందని ఆమె తనకు తాను సర్ది చెప్పుకోవడానికి వృధా ప్రయత్నం చేస్తూనే ఉంది. కాలం కరిగిపోయింది. రేపే పెళ్ళి అనగా ఆ రాత్రికి ఇంట్లో సందడి తారాస్థాయికి చేరుకుంది. ఉదయం హల్దీ ఫంక్షన్, సాయంత్రం మెహందీ వేడుక పూర్తయ్యాయి. మహి చేతులకు ఎర్రటి గోరింటాకు పండింది. అందులో విక్రమ్ పేరు అందంగా రాసి ఉంది. కానీ ఆ పేరు చూస్తూ ఉంటే ఆమెకు తన చేతులకు ఎవరో సంకెళ్ళు వేసినట్టు అనిపిస్తుంది. అందరూ భోజనాలు చేసి పడుకునేసరికి అర్ధరాత్రి దాటింది. రేపు ఉదయాన్నే లేచి మండపానికి వెళ్ళాలి. ఇంట్లో అంతా గాఢ నిద్రలో ఉన్నారు. మహికి మాత్రం నిద్ర రావటం లేదు. చీకటిగా ఉన్న తన గదిలో కిటికీ పక్కన కూర్చుని ఆకాశంలోని ఒంటరి చందమామ వైపు చూస్తుంది. కళ్ళ వెంబడి దారగా కన్నీళ్లు కారుతున్నాయి. నా ప్రేమ ఇంతేనా ఆదిత్య? నిన్ను కనీసం ఒక్కసారి కలుసుకునే అదృష్టం కూడా నాకు లేదా? రేపటితో నా జీవితం ఇంకొకరి సొంతం కాబోతుంది. ఇక ఈ జన్మలో నిన్ను చూడలేనేమో అని మనసులోని కుమిలిపోతుంది. సరిగ్గా అప్పుడే బజ్ బజ్ మహి పక్కనే ఉన్న మొబైల్ ఫోన్ వైబ్రేట్ అయింది. ఫోన్ స్క్రీన్ వెలుతురు ఆ చీకటి గదిలో మెరిసింది. ఎవరో మెసేజ్ పంపారు. కళ్ళు తుడుచుకొని నెమ్మదిగా ఫోన్ చేతిలోకి తీసుకుంది. స్క్రీన్ మీద ఒక తెలియని నెంబర్ నుంచి మెసేజ్ వచ్చింది. అది ఓపెన్ చేసి చూసిన మహి ఒక్కసారిగా షాక్తో గడ్డ కట్టుకపోయింది. ఆమె గుండె చప్పుడు ఆగిపోయి మళ్ళీ రెట్టింపు వేగంతో కొట్టుకోవడం మొదలైంది. చేతులు వణుకుతున్నాయి. కళ్ళు ఆమె నమ్మలేకపోతుంది. ఆ మెసేజ్లో ఇలా రాసి ఉంది: మహి, నేను ఆదిత్యను, నీతో మాట్లాడాలి. ప్లీజ్ ఒక్కసారి కలువు. ఫోన్ స్క్రీన్ మీద వెలుగుతున్న ఆ అక్షరాలను చూసి మహికి గుండె ఆగినంత పనైంది. ఊపిరితిత్తుల్లోకి గాలి వెళ్ళడం ఆగిపోయినట్టు, శరీరమంతా ఎవరో మంచు ముక్కలు పరిచినట్టు చల్లబడిపోయింది. ఆ చీకటి గదిలో ఆ చిన్న స్క్రీన్ వెలుతురు ఆ ముఖం మీద పడుతుంది. కానీ ఆమె కళ్ళల్లో అప్పటికి కమ్ముకున్న భయంకరమైన శూన్యాన్ని ఆ వెలుతురు ఏమాత్రం చెరపలేకపోయింది. ఆదిత్య, తన ఆదిత్య, తను ప్రాణంగా ప్రేమించినవాడు, తన మనసులో గుడిగా కట్టుకుని ఆరాధించినవాడు. ఆ పేరు వింటేనే ఆ మనసులో ఎన్ని అలలు రేగుతాయో ఆమెకు మాత్రమే తెలుసు. కానీ ఇప్పుడు రేపు తెల్లవారితే ఇంకొకరితో 7 అడుగులు నడవలసిన ఈ రాత్రి సమయంలో ఈ మెసేజ్ ఏంటి? తన నెంబర్ అతనికి ఎలా తెలిసింది? అసలు తను ఆదిత్యనేనా? ఏమో, తను ఏ భ్రాంతిలోనూ ఉండి ఈ మెసేజ్ చదివిందో. ఆమె చేతులు గజ గజ వణుకుతున్నాయి. కళ్ళల్లోంచి కన్నీళ్లు జలపాతంలా కారుతున్నాయి. ఎందుకు ఆదిత్య, ఎందుకు ఇప్పుడు వచ్చావు? నా ప్రేమను నాన్న బలవంతంగా సమాధి చేసి దాని మీద పెళ్లి పందిరి వేస్తూ ఉంటే ఇప్పుడు వచ్చి నన్ను కలవమంటున్నావా? వస్తే ఏం జరుగుతుంది? నేను నిన్ను చూసి తట్టుకోగలనా? నాలో చచ్చిపోయిందనుకున్న ప్రేమ మళ్ళీ బతికితే రేపు నేను విక్రమ్తో మెల్లో ఎలా తాళి కట్టించుకోగలను? ఆ మనసులో వేల ప్రశ్నలు సుడిగుండాలు తిరుగుతున్నాయి. వెళ్ళాలా వద్దా? వెళ్తే ఇంటి పరువు ఏమవుతుంది? నాన్నకు తెలిస్తే ఏమవుతుంది? కానీ తన జీవితంలో తను ప్రేమించిన ఒకే ఒక్క వ్యక్తి తన కోసం బయట వేచి ఉన్నాడు. కనీసం ఒక్కసారి, ఆఖరిసారి అతన్ని చూసి తన మనసులోని మాటను చెప్పేసి శాశ్వతంగా వీడుకోలు పలికితే ఆ తర్వాత తన జీవితం విక్రమ్కి అంకితం చేయొచ్చు కదా అన్న చిన్న ఆశ ఆ మనసులో మొలకెత్తింది. ఆ కళ్ళు ఎలాగైనా ఆదిత్యం చూడాలని పరితపించాయి. సమయం తెల్లవారుజామున 4 గంటలు. ఊరంతా గాఢ నిద్రలో ఉంది. పక్క రోదిస్తున్న కుక్కల అరుపులు, దూరంగా వినిపిస్తున్న కోడి కూతలు తప్ప మరే శబ్దము లేదు. మంచు తెరలు ఊపిరిని కప్పేస్తున్నాయి. చలిగాలికి ఆకులు కూడా వణికిపోతున్నాయి. మహి నెమ్మదిగా తన గత్తలుపులు తీసింది. హాల్లో అందరు నిద్రపోతున్నారు. అడుగుల సప్పుడు కాకుండా శ్వాస పీల్చడానికి కూడా భయపడుతూ దొంగల తన సొంత ఇంట్లోనే అడుగులు వేసుకుంటూ పెరటి తలుపు దగ్గరకు చేరుకుంది. గడియ నెమ్మదిగా తీసి బయటకు అడుగుపెట్టింది. పెరట్లో ఉన్న పాత వేప చెట్టు, ఆ చెట్టు కింద కారు చీకటి, ఆకాశంలో ఉన్న సగం చందమామ వెలుతురు మంచులో కలిసిపోయి వెలవెలబోతుంది.
మహి గుండె వేగం పెరిగింది. చుట్టూ చూసింది. ఎవరు లేరు. తను పొరపాటు పడిందా? అంతలో ఆ వేప చెట్టు నీడలోంచి ఒక ఆకారం కదిలింది. 6 అడుగుల ఎత్తు, చేతులు జోబులు పెట్టుకుని ప్రశాంతంగా నిలబడి ఉన్నాడు ఆదిత్య. ఆ చలిలోనూ అతనొక సాధారణ షర్ట్ వేసుకొని ఉన్నాడు. అతని ముఖం సగం నీడలో, సగం వెన్నెల వెలుతురులో ఉంది. మహి. ఆ పిలుపు, ఆ గొంతు మహి జీవితంలో మొదటిసారి ఆ గొంతులో తన ప్రేమను వింటుంది. ఆ పిలుపులో ఏదో తెలియని గాఢత ఉంది. అది కేవలం మాట కాదు. అందులో బాధ లేదు, అలాగని కనిపించే ప్రేమ లేదు. పరుగులు తీస్తున్నానన్న భయం అంతకన్నా లేదు. అది చాలా స్థిరంగా, లోతుగా, అర్థం కాని ఒక భారాన్ని మోస్తున్నట్టుగా ఉంది. ఆ పిలుపు వినగానే మహి కాళ్ళలో బలం ఉడిగిపోయింది. కళ్ళల్లోంచి నీళ్లు ధారగా కారిపోతున్నాయి. నోటి నుంచి మాట రావటం లేదు. చేతులు రొమ్ముకు హత్తుకొని అక్కడే నిలబడిపోయింది. ఆదిత్య నెమ్మదిగా ఆ ముందుకు వచ్చాడు. అతని కళ్ళు మహి కళ్ళను సూటిగా చూస్తున్నాయి. ఆ చూపులకు మహి తల దించుకుంది. నేను నిన్ను ఇష్టపడతాను అని తెలుసు నీకు, అన్నాడు ఆదిత్య. ఆ మాటలు వినగానే మహి గుండె ఒక్కసారిగా ఆగి మళ్ళీ వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. ఆ ముఖం పాలిపోయి తెల్లబోయింది. ఆదిత్య తన్ని ఇష్టపడుతున్నాడా? తనది వన్ సైడ్ లవ్ కదా. తన లైబ్రరీ దగ్గర అతన్ని చూసినప్పుడల్లా అతను కూడా తన్ను గమనించాడా? తన ప్రేమకు ప్రతిరూపంగా అతనిలో కూడా ప్రేమ ఉందా? ఇన్నాళ్ళు తనలో తాను కుమిలిపోయిన బాధ అంతా ఒక్కసారిగా ఉప్పెండ్ల పైకి తన్నుకొచ్చింది. తన ప్రేమకు అర్థం ఉందని తెలిసిన క్షణం ఆనందపడవలసింది పోయి ఆమె హృదయం ముక్కలైపోయింది. ఎందుకంటే ఆ నిజం తెలిసిన సమయం, సందర్భం అత్యంత కఠినమైంది. విధి ఎంత క్రూరమైందో ఆమెకప్పుడే అర్థమైంది. తనకు దక్కదనుకున్న ప్రేమ తనకు దక్కుతుందని తెలిసిన మరుక్షణమే తను ఇంకొకరి సొంతం కాబోతుందన్న భయంకరమైన వాస్తవం ఆమె గొంతును నులిమేసింది. ఆదిత్య అంటూ గొంతు పగులుతూ ఉండగా అతి కష్టం మీద పిలిచింది మహి. రేపు నా పెళ్ళి, అంది కన్నీళ్లను మింగుకుంటూ. ఆ మాటల్లో తన నిస్సహాయతం, తన తండ్రి పెట్టిన కట్టుబాట్లు, తన చేతగానితనం అన్నీ ఆదిత్యకు అర్థం కావాలని ఆమె ఆక్రోశించింది. నన్ను తీసుకెళ్ళిపో ఆదిత్య, ఈ నరకం నుంచి నన్ను కాపాడు అని ఆమె మనసు అరుస్తుంది. కానీ ఆదిత్య ముఖంలో ఎలాంటి మార్పు లేదు. అతనే మాత్రం ఆశ్చర్యపోలేదు, ఆవేశపడలేదు. తెలుసు, అన్నాడు చాలా ప్రశాంతంగా. అందుకే చెప్పాను, నా మనసులో ఉన్న మాట నీకు తెలియకుండానే ఈ ఊరు దాటి వెళ్ళిపోకూడదు అనిపించింది. నా ప్రేమ గురించి నీకు తెలియాలి, అందుకే వచ్చాను. మహి అతన్నే చూస్తూ ఉండిపోయింది. వెళ్ళు, మంచిగా ఉండు అని ఒక్క మాట చెప్పి వెనుతిరిగి ఆ చీకట్లోకి నడవటం మొదలుపెట్టాడు ఆదిత్య. ఆదిత్య ఆగు అని మహి అరవాలనిపించింది. పరిగెత్తుకెళ్ళి అతన్ని కౌగిలించుకొని గట్టిగా ఏడవాలనిపించింది. కానీ ఆమె కాళ్ళు కదల్లేదు, గొంతులోంచి మాట రాలేదు. ఆమె చేతులకు కనపడని సంకెళ్ళు ఏవో పడ్డాయి. ఆదిత్య నెమ్మదిగా ఆ మంచు తెరల్లో కనుమరుగైపోయాడు. మహి ఆ వేప చెట్టు కిందే కూలబడి నేలను పట్టుకుని నిశ్శబ్దంగా కుమిలి కుమిలి ఏడ్చింది. తన జీవితంలో అతిపెద్ద ఆస్తిని దొరికిన క్షణంలోనే జారవిడుచుకున్న అభాగ్యురాలిగా రోధించింది. సూర్యుడు ఉదయించాడు. ఇల్లంతా మాంగళ్య వాయిద్యాలతో మారుమోగుతుంది. పెళ్లి సందడి తారాస్థాయికి చేరుకుంది. బంధువుల కోలాహలం, పిల్లల అల్లరి, వంటలు గుమగుమలు, అత్తరు వాసనలు, ఆ ఇల్లు ఒక పండగ వాతావరణంతో తేలియాడుతుంది. కానీ మహి గదిలో మాత్రం శ్మశాన వైరాగ్యం ఆవరించి ఉంది. బ్యూటీషియన్లు ఆమెను ముస్తాబు చేస్తున్నారు. ఎర్రటి పట్టుచీర, ఒళ్ళంతా బంగారు నగలు, జన్నిండా మల్లెపూలు, అచ్చం దేవతలా తయారైంది మహి. కానీ అద్దంలో తన్ను తాను చూసుకుంటున్న మహికి తను ఒక పెళ్లి కూతురులా కాకుండా అంతిమ యాత్రకు సిద్ధమవుతున్న శవంలా కనిపించింది. ఆమె కళ్ళ ముందు ఇంకా ఆ వేకువజామున జరిగిన దృశ్యమే కదులుతుంది. ఆమె చెవుల్లో మాంగళ వాయిద్యాల స్థానంలో ఆదిత్య గొంతు మారుమోగుతుంది. నేను నిన్ను ఇష్టపడతాను అని తెలుసు నీకు, వెళ్ళు, మంచిగా ఉండు. ఆ మాటలు ఆ మెదడును తొలిచేస్తున్నాయి. తనకెందుకిలా జరిగింది? ఆదిత్య తన్ను ప్రేమించకపోతే
తని పాటికి బాధను దిగమింగుకొని విక్రమ్ను పెళ్లి చేసుకునేదేమో. కానీ ఇప్పుడు ఆదిత్యకు తనంటే ప్రాణమని తెలిసిన తర్వాత తను విక్రమ్తో ఎలా జీవితం పంచుకోగలదు? మహి, ముహూర్తానికి సమయం అవుతుంది, రామ్మా అంటూ పార్వతి గదిలోకి వచ్చింది. కూతుర్ని చూసి మురిసిపోయింది. దిష్టి తీసి ఆమె నెమ్మదిగా మండపం వైపు తీసుకువెళ్ళింది. ప్రతి అడుగు మహికి ప్రాణం పోస్తున్నట్టుగా ఉంది. అడుగుల్లో ఏదో బరువైన రాయి పడినట్టు ఊపిరి తీసుకోవడం కష్టంగా మారింది. మండపం రంగురంగుల పూలతో, విద్యుత్ దీపాలతో దేదీప్యమానంగా వెలుగుతుంది. మధ్యలో హోమగుండం అగ్నిదేవుడితో ప్రజ్వలిస్తుంది. మండపం చుట్టూ బంధువులు ఆసీనులై ఉన్నారు. విక్రమ్ పెళ్లి కొడుకు గెటప్లో చాలా ఆకర్షణీయంగా ఉన్నాడు. అతను మహి వస్తూ ఉంటే కళ్ళారపకుండా చూస్తున్నాడు. అతని కళ్ళల్లో తన భవిష్యత్తు మీద ఎన్నో ఆశలు ఉన్నాయి. మహిని తీసుకువచ్చి పీటల మీద విక్రమ్ పక్కన కూర్చోబెట్టారు. పురోహితుడు మంత్రాలు చోరం మొదలుపెట్టాడు. ఆ సంస్కృత మంత్రాలు మహి చెవికి సోకుతున్నాయి, కానీ బుర్రలోకి ఎక్కడం లేదు. ఆమె చూపులు హోమగుండంలోని మంటల మీద ఉన్నాయి. ఆ మంటల్లో ఆమెకు ఆదిత్య ముఖమే కనిపిస్తుంది. ఆ వేడి పొగ వల్ల కళ్ళల్లోంచి నీళ్లు వస్తున్నాయా, లేక గుండెల్లోని దుఃఖం వల్ల వస్తున్నాయా ఎవరికి అర్థం కావటం లేదు. హోమం చుట్టూ పొగ కమ్ముకుంది. పురోహితుడు సంకల్పం చేస్తున్నాడు. వరుడి చేతిలో వధువు చేయి వేయించాడు. విక్రమ్ చేయి తగలగానే మహి ఉలిక్కిపడింది. అదొక పరాయి స్పర్శలా ఆమెకు తోచింది. ఆ మనసు, శరీరం మొద్దుబారిపోయింది. ఒక మత్తులో, ఏవో మాయలో ఉన్నట్టుగా ఆమె పరిస్థితి ఉంది. చుట్టూ ఉన్న ప్రపంచం ఆమెకు శూన్యంగా మారిపోయింది. ఆమె చెవుల్లో కేవలం ఆదిత్య వాయిస్ మాత్రమే రీసౌండ్ అవుతుంది. అమ్మాయి, అమ్మా! పురోహితుడు 2 సార్లు పిలిచాడు. మహి ఉలిక్కిపడి తల పైకెత్తి పురోహితుడి వైపు చూసింది. సంకల్పం చేసుకోవాలి. వరుడి పేరు చెప్పమ్మా అన్నాడు పురోహితుడి మైక్లో. ఆ క్షణం సమయం ఆగిపోయింది. చుట్టూ ఉన్న 100 మంది కళ్ళు మహి మీదే ఉన్నాయి. నాన్న విశ్వనాథం గర్వంగా చూస్తున్నాడు. విక్రమ్ చిరునవ్వుతో తన పేరు వినడానికి ఎదురు చూస్తున్నాడు. కానీ మహి మగతలో ఉంది. ఆమె పెదవులు తెరుచుకున్నాయి. ఆమె నోటి నుంచి రావాల్సింది విక్రమ్ అనే పేరు. కానీ ఆ మనసు, ఆమె ప్రాణం, ఆమె ఊపిరి అంతా ఆదిత్యతోనే నిండిపోయింది. ఆ మత్తులో, ఆ మానసిక సంఘర్షణలో ఆమెకు తనెక్కడ ఉందో, ఏం చేస్తుందో స్పృహ లేకుండా పోయింది. నెమ్మదిగా కానీ మైక్లో అందరికీ స్పష్టంగా వినిపించేలా వణుకుతున్న స్వరంతో ఆది అంది మహి. ఆ ఒక్క మాట అంతే. పెళ్లి పందిర్లో పిన్ డ్రాప్ సైలెన్స్. బంధువుల గుసగుసలు ఆగిపోయాయి. మంత్రాలు ఆగిపోయాయి. మాంగళ్య వాయిద్యాలు ఆగిపోయాయి. అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. విక్రమ్ ముఖం ఒకసారిగా మాడిపోయింది. అతని చిరునవ్వు మాయమై ఒక గందరగోళం ఆవరించింది. విశ్వనాథం ముఖం నెత్తుర్లేని శవంలా మారిపోయింది. ఆ తర్వాత కోపంతో ఊగిపోతూ పైకి లేచాడు. పార్వతి కళ్ళు తిరిగి పడిపోయేంత పనైంది. మహికి అప్పుడు తెలిసింది తను ఏం మాట్లాడిందో. భయంతో ఆమె కళ్ళు పెద్దవయ్యాయి. అందరి చూపులు తన మీద ఉన్నాయని నిజం మహిని ఉక్కిరి బిక్కిరి చేసింది. ఆ సెకండ్ కాలంలో ఆమె కళ్ళ ముందు తన తండ్రి ఆగ్రహం, ఇంట్లో జరిగే ప్రళయం కదలాడాయి. తన ఒక్క మాటతో ఎన్ని జీవితాలు నాశనం అవుతాయో ఆమెకు అర్థమైంది. భయంతో ఆమె దేహం గజగజ వణికిపోయింది. సరిగ్గా అప్పుడే ఆ భయంకరమైన నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ మహి అత్తయ్య గట్టిగా నవ్వింది. అయ్యో, పెళ్లి కూతురు భయపడుతుంది. ఎంతైనా ఆడపిల్ల కదా. కొత్త మనసులు ఇంత పెద్ద మండపం చూసి నర్వస్గా ఉందేమో పాపం. కంగారులో దేవుడి పేరు, ఆదిత్యుడి పేరు తలుచుకుంటుంది అంటూ చాకచక్యంగా మాట మార్చేసింది అత్తయ్య. ఆ మాటతో పందిర్లో ఉన్న గందరగోళం ఒక్కసారిగా చల్లబడింది. అందరూ అవునవును, పెళ్లి కూతురికి కంగారుగా ఉంది కాబోలు అని చిన్నగా నవ్వుకున్నారు. విక్రమ్ ముఖంలో కూడా మళ్ళీ చిరునవ్వు కనిపించింది. పర్వాలేదు మహి, కంగారు పడకు, రిలాక్స్ అన్నట్టుగా అతను ఆ వైపు చూసి నవ్వాడు. కానీ విశ్వనాథం కళ్ళు మాత్రం మహిని ఒక హెచ్చరిక చేస్తున్నట్టుగా తీక్షణంగా చూస్తూనే ఉన్నాయి. ఇక ఒక తప్పు జరిగినా ప్రాణాలు తీస్తారు అన్నంత కోపం ఆ కళ్ళల్లో ఉంది. పురోహితుడు మళ్ళీ దగ్గుతూ, సరే అమ్మా,
దేవుడి పేరు బాగానే తలుచుకున్నావు కానీ ఇప్పుడు వరుడి పేరు చెప్పు తల్లి అన్నాడు మైక్లో. మహికి తన ఊపిరి ఆగిపోతున్నట్టు అనిపించింది. తనలో తాను బలవంతంగా ఒక యుద్ధం చేసుకుని తన ప్రేమను, ఆదిత్యను ఆ హోమగుండంలోనే దహించేస్తూ ఎండిపోయిన పెదాలతో, వణుకుతున్న గొంతుతో విక్రమ్ అని పలికింది. అంతటితో పెళ్లి తంతు ముందుకు సాగింది. వేద మంత్రాల మధ్య సన్నాయి మేళాల హోర్లో విక్రమ్ చేతుల మీదుగా మహి మెల్లో 3 ముళ్ళు పడ్డాయి. ఆ మంగళసూత్రం ఆ మెల్లో పడినప్పుడు అది ఒక పవిత్రమైన బంధంలా కాకుండా తన గొంతుకు ఉరితాడు బిగుసుకున్నట్టుగా అనిపించింది మహికి. పైకి తలంబ్రాలు పోసుకుంటూ నవ్వుతున్నట్లు నటిస్తున్నాం. లోపల మాత్రం ఆమె ఆత్మ ఎప్పుడో కాలి బూడిదైపోయింది. పెళ్లి తంతు ముగిసింది. అప్పగింతల సమయంలో కూడా మహి కళ్ళల్లో నీళ్లు రాలేదు. ఆమెలో ఏడ్చే ఓపిక కూడా నశించిపోయింది. విక్రమ్ ఇంట్లో అడుగుపెట్టిన మహికి అడుగడుగునా సాదర స్వాగతం లభించింది. విక్రమ్ కుటుంబ సభ్యులు ఆమెను ఎంతో ఆప్యాయంగా చూసుకున్నారు. విక్రమ్ నిజంగానే ఒక ఆదర్శవంతమైన భర్త అనిపించుకునే లక్షణాలున్నవాడు. అతను చాలా నెమ్మదస్తుడు, మెత్తగా మాట్లాడతాడు. అతని ముఖంలో ఎప్పుడూ ఒక ప్రశాంతమైన చిరునవ్వు ఉంటుంది. కోపం అనేది అతనికి తెలియని పదం. మహి పట్ల అతను ఎంతో గౌరవం చూపించాడు. పెళ్ళైన మొదటి రోజు నుంచే ఆమెకి ఏ విషయంలోనూ ఇబ్బంది పెట్టలేదు. ఏ చిన్న పని చేసినా, ఏ నిర్ణయం తీసుకున్నా మహిని అడగకుండా చేసేవాడే కాదు. మహి, నీకు కాఫీ ఇష్టమా, టీ ఇష్టమా? మహి, రేపు గుడికి వెళ్దామా, నీకు ఓకేనా? నీకు ఈ గదిలో ఏమైనా మార్పులు కావాలంటే చెప్పు, అలాగే చేద్దాం. ఇలా అడుగడుగునా ఆమె అభిప్రాయాలకి విలువ ఇచ్చేవాడు. ఒక ఆడపిల్ల కళ్ళు కని అత్యుత్తమ జీవిత భాగస్వామి విక్రమ్. కానీ ఆ కలలు కని కళ్ళు మహివి కావు. ఆమె దృష్టిలో విక్రమ్ ఎంత మంచివాడైనా అతను తన ఆయుత్తే కాడు. ఆ ఒక్క నిజమే ఆమెను అతనికి దూరం చేస్తుంది. విక్రమ్ అడిగే ప్రతి ప్రశ్నకు మహి నుంచి వచ్చే సమాధానాలు చాలా యాంత్రికంగా ఉండేవి. తల ఊపటం లేదా సరే అనే చిన్న మాటలతో ఆమె సంభాషణను ముగించేసేది. మహి ఒక రోబోట్లా మారిపోయింది. ఇంటి పనుల్లో ఆమెకు ఎలాంటి వంక పెట్టలేరు. ఉదయాన్నే అందరికంటే ముందు లేవటం, ఇల్లు శుభ్రం చేయటం, అందరికీ బ్రేక్ఫాస్ట్ సిద్ధం చేయటం, విక్రమ్ ఆఫీస్కి వెళ్ళేసరికి అతని బట్టలు ఇస్త్రీ చేసి మంచం మీద నీట్గా సర్దటం, అన్నీ పక్కగా ఒక ప్రోగ్రాం చేసిన యంత్రంలా చేసుకుపోతుంది. తన బాధ్యతలను ఆమె ఎప్పుడూ విస్మరించలేదు. భార్యగా చేయవలసిన సేవలన్నీ చేస్తుంది. వంటగదిలో పనిచేయటం, అత్తమామలకు కావలసినవి అందించటం, ఇల్లు చక్కదిద్దడం, ఇలా ప్రతి దాంట్లో ఆమె పర్ఫెక్ట్. కానీ ఆ పనుల్లో ఎక్కడా ప్రాణం లేదు. విక్రమ్ ఆఫీస్ నుంచి రాగానే ఎదురెళ్ళి నీళ్ళు ఇవ్వటం, కాఫీ తీసుకురావటం అన్నీ చేస్తుంది. కానీ మహి, కాసేపు ఇక్కడ కూర్చో, ఇద్దరం మాట్లాడుకుందాం అని విక్రమ్ సోఫాలో తన పక్కన చోటు చూపిస్తే చాలు ఆ ముఖం బిగుసుకుపోతుంది. వంటగదిలో పాలు పొంగుతున్నాయి అనో లేదా బట్టలు మడత పెట్టాలి అనో ఏదో ఒక కుంటి సాకు చెప్పి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. విక్రమ్ ఎంతగా దగ్గరవ్వాలని ప్రయత్నించినా ఆమె అంతే వేగంగా అదృశ్యమయ్యేది. ఒకే గదిలో ఒకే మంచం మీద పడుకున్నాం. వారి మధ్య ఉన్న దూరం మాత్రం కిలోమీటర్ల కొద్దీ ఉండేది. విక్రమ్ మంచం ఒకవైపు పడుకుంటే మహి ఇంకోవైపు అంచున తిరిగి పడుకునేది. ఇద్దరి మధ్య ఒక అదృశ్యమైన గోడ నిర్మించబడింది. మొదటి వారం అలాగే గడిచింది. విక్రమ్కు పరిస్థితి ఏమీ అర్థం కాలేదు. తనలో ఏమైనా లోపముందా, లేక తన ప్రవర్తన ఏమైనా మహికి నచ్చలేదా అని ఎన్నోసార్లు ఆలోచించాడు. కొత్త ఇల్లు, కొత్త మనుషులు, పెద్దలు కుదిర్చిన పెళ్లి కదా. బహుశా అమ్మాయికి వాతావరణం అలవాటు పడ్డానికి సమయం పడుతుందేమో. తల్లిదండ్రులను వదిలి రావటం వల్ల బెంగ పెట్టుకుని ఉంటుంది. నేనే కొన్నాళ్ళు సమయం ఇవ్వాలి, బలవంతం పెట్టకూడదు అని తన్ను తాను సర్ది చెప్పుకున్నాడు విక్రమ్. అతను మహిని బలవంతంగా ఏనాడు తన దగ్గరకు రమ్మని అడగలేదు. ఆమెకు ఎంత స్పేస్ కావాలో అంత ఇచ్చాడు. ఆ మౌనాన్ని పంటి కింద భరిస్తూ తన ప్రేమతో ఆ మౌనాన్ని జయించవచ్చని నమ్మాడు. 2వ వారం కూడా మొదలైంది. పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. ఆమె చేసే పనులు అలాగే ఉన్నాయి. ఆమె చూపించే దూరం అలాగే ఉంది. విక్రమ్ ఆమెతో సరదాగా ఏదైనా జోక్ చెప్పినా
ఆమె పెదవి మీద చిన్న నవ్వు కూడా విరిసేది కాదు. ఆమె కళ్ళల్లో ఎప్పుడూ ఒక లోతైన శూన్యం, ఒక అంతు చిక్కని వెతుకులాట కనిపించేవి. విక్రమ్కు మెల్లిమెల్లిగా ఇది కేవలం కొత్త పెళ్లి కూతురు భయం కాదు అన్న అనుమానం మొదలైంది. ఈ మౌనం వెనక మరేదో కారణం ఉండి ఉంటుందని అతని మనసు చెబుతుంది. కాని దాన్ని ఎలా తెలుసుకోవాలో అతనికి అర్థం కాలేదు. అది 2వ వారం చివరి రోజు. రాత్రి సమయం 10:30 దాటుతుంది. బయట సన్నగా వర్షం పడుతుంది. గదిలో చల్లటి వాతావరణం. లైట్ ఆర్పేసి చిన్న నైట్ ల్యాంప్ వెలుతురులో మంచం మీద కూర్చుని ఉన్నాడు విక్రమ్. మహి అప్పుడే గదిలోకి వచ్చి ఎప్పట్లాగేం మాట్లాడకుండా దుప్పటి తీసుకుని మంచం ఒక మూలకు వెళ్ళి పడుకోవడానికి సిద్ధమైంది. విక్రమ్కు ఆ రోజు ఎందుకో మనసు చాలా భారంగా ఉంది. భార్య పక్కనే ఉన్నాం. ఒక అపరిచితురాలుగా ప్రవర్తిస్తూ ఉంటే ఏ మగాడికైనా మనసు గాయపడుతుంది. ఈ అగాధాన్ని ఈరోజే పూడ్చాలి. కనీసం ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుని నేనున్నాను, నన్ను నమ్ము అని ధైర్యం చెప్పాలనుకున్నాడు. ఆమె పడుకున్న వైపు నెమ్మదిగా జరిగాడు. మహి కళ్ళు మూసుకొని ఉంది. కానీ ఆమె నిద్రపోలేదని విక్రమ్కు తెలుసు. చాలా సున్నితంగా ప్రేమగా తన చేయి చాచి మహి చేతి వేళ్లను తాకాడు. ఆమె చేతిని తన చేతిలోకి తీసుకోవాలని ప్రయత్నించాడు. అంతే, నిప్పు తగిన దాండ్లా మహి ఒక్క ఉదురున పైకి లేచింది. ఆమె దేహం కరెంటు షాక్ కొట్టినట్టుగా వణికిపోయింది. ఆమె కళ్ళల్లో భయం, కోపం, దుఃఖం అన్నొక్కసారిగా కట్టలు తెంచుకున్నాయి. విక్రమ్ చేయి విదిలించుకొని మంచం దిగి 2 అడుగులు వెనక్కి వేసింది. వద్దు. ఆ ఒక్క మాట చీకటి గదిలో ఆ పదం ఒక బాంబులా పేలింది. ఆమె వాయిసు చాలా గట్టిగా లేదు. కానీ అందులో ఉన్న ఆక్రోశం, అందులో ఉన్న నొప్పి 1000 వోల్టుల విద్యుత్తును మించిపోయింది. ఆమె గొంతు పగిలిపోతుంది. తనను తాకకండి అన్నట్టుగా 2 చేతులు ముందుకు పెట్టి ఒక రక్షణాత్మక వలయంలో ముడుచుకుపోయింది. విక్రమ్ అలాగే గడ్డ కట్టుకపోయి కూర్చుండిపోయాడు. అతని చెయ్యి ఇంకా గాల్లోనే ఆగిపోయింది. ఆ ఒక్క వద్దు అన్న మాటలో ఎంత నొప్పి ఉందో, ఎంత నరకం ఉందో విక్రమ్కు ఆ క్షణంలో అర్థమైపోయింది. అది కేవలం ఒక భార్య సిగ్గుతో చెప్పిన మాట కాదు. అదొక స్త్రీ తన ఇష్టానికి వ్యతిరేకంగా తన ప్రాణాన్ని ఎవరో తోడేస్తూ ఉన్నప్పుడు పగిలిన ఆక్రందన. ఆ మాట వెనక ఉన్న గాయం ఎంత లోతైందో విక్రమ్ హృదయానికి స్పష్టంగా తాకింది. గదిలో భయంకరమైన నిశ్శబ్దం. వర్షపు చినుకుల చప్పుడు తప్ప మరేం వినపడ్డం లేదు. మహి కళ్ళెంబడి నీళ్లు కారుతున్నాయి. విక్రమ్ ఆమె వైపు కళ్ళార్పకుండా చూస్తున్నాడు. అతని మెదల్లో 100 ప్రశ్నలు సుడిగుండాలా తిరుగుతున్నాయి. ఎవరు నువ్వు మహి? నీ మనసులో ఏముంది? నన్ను చూస్తే నీకెందుకంత భయం? అసలు నీలో దాగి ఉన్న ఆ నిజమేంటి? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకని విక్రమ్ హృదయం ఆ రాత్రి ముక్కలైపోయింది. ఆ క్షణంలో విక్రమ్ ఎలా స్పందిస్తాడు? తన్ను కాదన్న భార్య మీద కోపడతాడా? లేక మనసులోని గాయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాడా? మహి తన గతాన్ని అతనికి చెబుతుందా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.